ఎలా ఉంటారు సార్ మీతో ఇంటిమేసీ ఎలా ఉంటారు వాళ్ళకి మీతో మీరు ఓపెన్ అవుతారా? నేను ఎక్కువ దూరంగా ఉండడానికే ప్రయత్నించేవాడిని. ఎందుకనంటే నాకు వాళ్ళ పెద్దవాళ్ళు అనేది ఫీలింగు. ఏదో పూసుకొని తిరిగి మనకు ఆయన పరిచయం అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చిరంజీవి గారు నేను సినిమా యాక్ట్ చేశాక నన్ను చూశాక నిజంగా ఒకసారి చెక్ పోస్ట్ దగ్గర పెట్రోల్ బంక్లో షూటింగ్ చేస్తున్నారు, రౌడీ అల్లుడు. నేను షూటింగ్కి వెళ్తా చూస్తే చిరంజీవి గారు కూర్చోన్నారు. గబగబా కారు దిగి ఆపమని వెళ్ళి సార్ నమస్కారం సార్ అన్న. ఆయన లేచి నిల్చొని కుర్చీ తెమ్మని ఆయన కుర్చీ తెచ్చి నేను కూర్చున్నాక ఆయన కూర్చున్నారా. ఇప్పుడు అలాంటప్పుడు ఆ మర్యాదను మనం కూడా కాపాడుకోవాలి. దగ్గరగా వెళ్ళి మనం ఏదన్నా గబుక్కుని నోరు జారి ఏదన్నా ఒక మాటను లేదంటే అంటే అంటామని కాదు, మనం ఏదో సరదాగా జోకేసి అది హర్ట్ అయ్యి ఎందుకు మనకి, అంతే మనకు గౌరవిస్తారు, మనం ఆ గౌరవాన్ని ఉంచుకోవాలి. మనం ఏం తప్పుగా మాట్లాడడం మనం అంటే ఇష్టమే. బాలకృష్ణ గారు అంటే అదొక టైప్ కాబట్టి ఆయనతో సరదాగా ఉండేవాళ్ళం. అవునా? తాగాడుకుంటూ అవునా భోజనం ఇద్దరం కలిపే తినేవాళ్ళం. అవుట్డోర్లో ఉన్నాం, అది కూడా నా 50 రోజులు ఉన్నాం ఒక్క మగాడు. ఓ వైవి చౌదరి సినిమా 50 రోజులు. అది ఆ సెట్ పూడిపల్లి ఏటి పక్కన మన పాపికొండల పక్కన అక్కడ ఒక చిన్న అమ్మవారి టెంపుల్ ఉంటే ఆ సెట్ పక్కనే మంచి అమ్మవారి చాలా మహిమగల ఇది ఒరిజినల్ టెంపుల్. ఓ నేను అక్కడ నా భార్య పేరు మీద పూజ చేయించి శారీ పెట్టి అన్నీ కూడా చేసి వచ్చా. అక్కడ ఈ వచ్చిన వాళ్ళు ఈ వేటలు గిట్లు కోసుకుంటుంటారు. వాళ్ళు అక్కడ ఉంటాయిగా హోటల్స్ అనో, అక్కడ హోటల్ ఆవిడని పరిచయం చేసుకొని ఆవిడ దగ్గర రోజు నేనే ఒక కర్రీయో రసము కొంచెం ఇంటి భోజనం అలవాటు చేయించుకొని తెప్పించేవాడిని. బాలయ్య నేను అందరం కూర్చొని ప్రొడక్షన్లో కూడా చేసేవాళ్ళు, బట్ మనకు కావాల్సింది ఏదో చెప్పి చేయించుకొని సరదాగా ఉండేవాళ్ళు. రాజశేఖర్ కూడా బాగా జోవియల్. రాజశేఖర్ కూడా బాగా జోవియల్. జీవిత్ గారు నాతో నేను ఫస్ట్ యాక్ట్ చేసిన జీవిత్ గారితోనే. కృష్ణంరాజు గారుకి మేము అది కూడా అవుట్డోర్ కాకినాడ. ఆయన మర్యాదలు మామూలుగా ఉంటారు. ఇంత క్యారియర్లు 2 వచ్చాయి. క్యారియర్ తీసుకెళ్ళి చిన్నవాళ్ళ రూమ్లో పెట్టండి అనేవాడు. అక్కడ నా దగ్గరికి అందరు కూడా వచ్చేవాళ్ళు. ఆయన అదొక టైపు. కృష్ణ గారు అంటే చెప్పాను కదా కామ్. ఈ జనరేషన్తో ఓన్లీ మహేష్ బాబు గారు దొక్కుతారా మీరు చేసింది? ఈ జనరేషన్లో అంటే ఇప్పుడు కొత్త హీరోల్లో శర్వానంద్, శ్రీ విష్ణు. అవును, వీళ్ళతో చేశాను. అంటే ఎన్టీఆర్, ప్రభాస్ వీళ్ళతో పడలేదు క్యారెక్టర్లో. ఎన్టీఆర్తో చేయలేదు, ప్రభాస్తో చేయలేదు, అదే రవితేజతో కూడా చేయలేదు. రవితేజ కాకపోతే క్లోజ్. ఎందుకంటే ఇద్దరం కెరీర్ ఒకటేసారి బిగిన్ అయింది. తన అసిస్టెంట్ డైరెక్టర్గా, నేను ఆర్టిస్ట్గా. మీరు ఆర్టిస్ట్గా పనిచేసేటప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసేవాళ్ళు? అసిస్టెంట్ డైరెక్టర్గా. తగిలారా మీకు? అంకుశం కన్నడకి అంకుశం తెలుగు చేశాక అంకుశం కన్నడ మన రుద్రనేత్ర అని తీశారు రాజుగారు వాళ్ళు. వాళ్ళు అరాక్ కాంట్రాక్టర్స్. వాళ్ళు రవితేజకి బాగా క్లోజ్. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి నేను రవితేజ గారు దానికి సార్ నేను ఈ మాదిరి తెలుగులో చేశాను, అప్పటికి శివ చేస్తున్నాను కానీ రిలీజ్ కాల. నేను ఏంటో కూడా తెలియదు, రిజల్ట్ ఏంటో తెలియదు మనకి, ఇంకా ప్రయత్నంలోనే ఉన్నాం కదా. ఆ రవిరాజ గారిని వెళ్ళి సార్ నేను మాదిరి ఆ ప్రొడ్యూసర్స్ కూడా కొంచెం తెలిసిన వాళ్ళే, తెలుగులో చేశాను, అది నేనే చేస్తాను సార్ ప్లీజ్ అని చెప్పి అడిగితే, సో డైలాగులు కూడా ఏమి ఉండవు, సరేలే ఎవరని చెప్పి బెంగళూరు తీసుకెళ్ళారు. ఒక 2 రోజులు షూటింగ్ లేదు. ఎప్పుడు వస్తుందో ఆ సీక్వెన్సు చూద్దాము అని మా అన్న ఉన్నాడు బెంగళూరులో, వాళ్ళ ఇంట్లో ఉన్నా. ప్రత్యేకంగా నేను హోటల్ తీసుకుని ఈ లోపల శివ రిలీజ్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోయింది. సరే బాయ్ అని చెప్పేసి వచ్చేసాను. అవునా? చేయలేదు అది. పైగా అప్పటికే హిందీ శివ ప్లాన్ చేస్తున్నారు, దాంతో అలా వచ్చేసి అక్కడ రవిచంద్రన్ చేశాడు హీరోగా. ఇంకా అప్పుడు రవితేజ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాడు. అలా పరిచయం.